ఆ ప్రయత్నం ఇంతకుముందు కూడా చేశారు. ఆ మధ్యన కూడా మీ ఇద్దరు ఏది అతని పేరేంటి అంటే వాళ్ళ ఆశ కూడా నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు నా అంచనా ప్రకారం రేపు బీహార్ ఎన్నికల్ని మెయిన్ టార్గెట్ చేస్తున్న అందరూ అనుకుంటున్నట్టు ఓట్ చోరీ గోలంతటికి వెనకాల ఏంటంటే కారణం బీహార్లో నితీష్ ఓడిపోవాలి, లాలు గెలవాలి. లాలు గెలిచేసినందువలన ఒకటి వీళ్ళకి అందులో ఓ చోటు వస్తుంది ప్రభుత్వంలో, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇదిగో చూసారా బీజేపీని నిన్ను వెనుపోటు పొడిచింది, నువ్వు బీజేపీతో వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది, నువ్వు మద్దతు ఉపసంహరించేసుకో కేంద్రానికి. అప్పుడు చంద్రబాబుని అడుగుతారు. అంటే బీహార్లో ఓడింది అనుకోండి బీజేపీ, అప్పుడు చంద్రబాబుతో కూడా బార్గెనింగ్ పెడతారు, మీ ఇద్దరు ఉపసంహరించేసుకోండి. వీళ్ళిద్దరిది కలిపితే దాదాపు 40 సీట్లు వచ్చేసినాయి కదా. అప్పుడు ఇదిగో బీజేపీ పని అయిపోయింది ప్రూవ్ చేసుకోండి. అప్పటికి బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటుంది కానీ 272 ఉండవు అప్పుడు. అప్పుడు కొంతమందిని ఎవరినన్నా ఇటుకి లాగడము లేకపోతే ఒక సంక్లిష్ట స్థితి తెచ్చిపెట్టాలని చూస్తున్నది. అది వాళ్ళ ప్రయత్నం అక్కడ. అందుకోసం చంద్రబాబు జోలికి రావట్లేదు వాళ్ళు. అది అంటే ఈ వ్యాఖ్యలు టీడీపీ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదా అన్నట్టుగా ఉందా? జగన్ చేసిన టీడీపీ కాంగ్రెస్ ని తిట్టాలి ఇక్కడ, జగన్ కాదు కదా తిట్టాల్సింది. జగన్ ఈ మాట అన్నందుకు గాను కాంగ్రెస్ ని తిట్టాలి. ఒక్క